సో ఇప్పుడైతే కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడిద్దాం. హలో హలో, హాయ్, గుడ్ మార్నింగ్ ఒంగోల్. వెరీ గుడ్ మార్నింగ్ ఒంగోల్. మీ పేరు? రాజ్యలక్ష్మి. రాజ్యలక్ష్మి గారు, ఏంటండి సంగతులు? చెప్పాలి. వదిలే గుడ్ మార్నింగ్ చెప్దామని ఫస్ట్ ఎదురు చూస్తున్నా 8 కల్లా. ఓకే, మరి ఇప్పుడు కాల్ చేసేసారు, గుడ్ మార్నింగ్ చెప్పేశారు, మరి మాతో మాట్లాడాలంటే ఇంక మాట్లాడరా? మాట్లాడతావు, ఎందుకు మాట్లాడు? అవును, నువ్వు ఉన్నప్పుడు ఒక పొడుపు కథ అడిగాను, ఆన్సర్ చెప్పారు ఎవరైనా? నిన్న మీరు పొడుపు కదా అడిగారు కదా. వెలుగులో కనిపించే నైట్ అన్నో ఏంటో అడిగారు కదా మీరు. ఏది వెలుగులో కనిపించే నైట్? పగలు 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 వేరే మేడం అడిగారు, చెప్పారు గ్రానైట్ అని. మీరు అడిగింది? నేను నిన్న పాట పాడినట్టున్నాను. వాళ్ళు అడిగిన దానికి చెప్పాను ఒకటి, డబ్బు అని. అవునండి, సురేష్ కుమార్ అడిగిన దానికి చెప్పాను అనమాట. నేను అంతకుముందు నువ్వు ఉన్నప్పుడు ఎర్రగా మండే భూమిలోని పిడిగాని అడిగాను కదా. చెప్పే ఉంటారండి దానికి ఆన్సర్, ఎందుకంటే చాలా రోజులు అయిపోయింది కదా, మేము మర్చిపోయాం. మొన్న నేను వెళ్ళలేదు, మళ్ళీ అదే అడుగుతాను, ఎవరైనా చెప్పారో లేదో నాకు చెప్పు. ఓకే, తప్పకుండా. ఎర్రగా మండే భూమిలోని పిడుగు. ఓకే, అది లాస్ట్ టైం అయిపోయినప్పుడు మీరు అడిగారు, టైము కొంచెమే ఉన్నప్పుడు మీరు కాల్ చేసి అడిగారు. అదే అదే లాస్ట్ కాడేమో. అవునవును, అందుకే మళ్ళీ అడుగుతున్నా. ఓకే, ఎర్రగా మండే భూమిలోని పిడుగు. ఓకే, ఏ విటమిన్ కే విటమిన్ కలిగిన గుడుగు. ఓకే, చెవులు పిల్లలకి ఎంతో ఇష్టం కలుగు. ఓకే, తప్పకుండా అయితే అడుగుతాను వాళ్ళని కూడా. వాళ్ళ దగ్గర నుంచి ఏమేమి ఆన్సర్స్ వస్తాయో మీరు చూద్దరు. ఓకేనా? పాట పాడినా తప్పకుండా అడగాల. నన్ను పాట పాడుతున్నాను, పాటే ప్రిపేర్ అయ్యాను. ఓకే, తప్పకుండా పాడండి. నాకు ఇష్టమైన సాంగ్ ప్రేమ ఖైదీలోది. ఓకే, అది పాడతా. నీ కళ్ళలో స్నేహము, కౌగిళ్ళలో కాలము, పాడే శ్రీరస్తు అన్నా శివరంజని, చివురించి నవ్వే నవరంజని. నీ కళ్ళలో స్నేహము, నీ కౌగిళ్ళలో కాలము, పాడేదే రాగమైనా శృంగార వీణ శివరంజని, పిలుపందుకున్న ప్రియరంజని. ఉగాదులు సచ్చులు వలపుల రాక, పదువనే పరువనే ఇలా బ్రతుకున సాగే, గురించే ప్రణయ గదల్లో రాలే పూలాసల్లోని మధువులు నేనై, పిలుపులతో అలసిటి నీ బదులిక లేక, నీవే జతలేని శిబిల శిలల్లో ఉంటా వెయ్యేళ్ళు చిలిపి కళ్ళల్లో. నీ నవ్వులో అందము, నీ జన్మలో బంధము, పాడేదే రాగమైనా శృంగార వీణ శివరంజని, పిలుపందుకున్న ప్రియరంజని. ఓకే, ఎంత మీనింగ్ ఉందో కదా అందులో. ఏదమ్మా మీనింగ్? అదే ఇది పాట ఉంటది కదా ప్రేమ ఖైదీలో. అవునవునండి, బాగుంటుంది. హరీషను మాలశ్రీ అనుకుంటా. ఓకే, లవ్ గురించి కదా, వాళ్ళిద్దరిని మీరు తీసినప్పుడు పాడిన పాట అది. ఓకే, మరి నా దగ్గర ఒక క్వశ్చన్ ఉంది, చెయ్యాలా? చెయ్యండి. కంటి చూపును స్పష్టంగా చేసే ఆహార పదార్థం ఏంటి? కంటి చూపు స్పష్టంగా చేసే ఆహార పదార్థం ఏంటి? క్యారెట్ కాదు, ఆప్షన్స్ ఉన్నాయి, ఇవ్వమంటారా? ఇవ్వండి. ఆప్షన్ ఏ రాగులు, ఆప్షన్ బి పెసలు, ఆప్షన్ సి వేరుశనగ పప్పు,
ఆప్షన్ డి ఎర్ర కందిపప్పు. ఎర్ర ఫుడ్లో హలో చెప్పండి చెప్పండి. ఎర్ర కందిపప్పు. ఎర్ర కందిపప్పు రైట్ అనుకుంటున్నారా రాంగ్ అనుకుంటున్నారా? నేను అది రైతే అనుకుంటున్నాను. రైటే అనుకుంటున్నారా? ఎందుకని రాంగ్ అనుకోవచ్చు కదా. లేదు లేదు, ఎందుకంటే ఇవన్నీ ఆప్షన్లు ఇచ్చారు కదా. నేను ఇది అనుకున్నాను, కాయగూర అనుకున్నాను. కాయగూర క్యారెట్ అంటారు. ఓకే, ఈ తప్పుల్లో ఇచ్చే దినుసుల్లో ఎర్ర కందిపప్పు నేను విన్నాను. ఇది విన్నారా? అందుకే అంత కరెక్ట్గా చెప్పారు. ఎందుకంటే ఎర్ర కందిపప్పు చాలా మంచిదని ఎప్పుడో అనగా విన్నాను. ఓకే, అది ఇచ్చినట్టుంది. ఎర్ర కందిపప్పు ఈ ఆప్షన్ లో కరెక్ట్ ఆన్సరేనండి. కరెక్టేనా? కరెక్టే. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఓకే అండి, ఇంకొకటి ఉంది కానీ నేనైతే ఆప్షన్స్ ఇవ్వను, ఎందుకంటే ఆప్షన్స్ ఇస్తుంటే మీరు చెప్పేస్తున్నారు. అవ్వ మరి ఆప్షన్ ఇవ్వకపోతే ఎలాగా? ఓకే, ఇంకొకటి అడిగానా మరి? ఏది అడగండి, వస్తే చెప్తా, లేదు. ఓకే, రక్తం శుభ్రం కావాలంటే ఏం తీసుకోవాలి? రక్తం శుభ్రం కావాలంటే ఏం తీసుకోవాలా? ఆప్షన్ ఇవ్వవా? అయితే ఇస్తా. ఏ నిమ్మరసం, బి పెరుగు, సి బెల్లం, డి తేనె. అదే హలో హలో రాజ్యలక్ష్మి గారు, మీ వాయిస్ కట్ అవుతుంది. మీరు బెల్లం అంటున్నారా? బెల్లం తర్వాత ఇంకోటి ఏముంది ఆప్షన్? నాలుగోది తేనె. తేనె, హనీ. తేనె తేనా? అర్థం కాలేదండి, అర్థం కాలేదు మీరు చెప్పింది. తేనె కానీ బెల్లం కానీ అనుకుంటున్నాను. ఆ రెండులే ఒక్కటే ఆన్సర్. శుద్ధికి తేనె. తేనె రాంగ్ ఆన్సర్. రాంగా? రాంగ్. లేదు, మీ ఆప్షన్స్ అయిపోయినాయి, మీ ఆప్షన్స్ అయిపోయినాయి. ఏంటండి? హలో, మీ వాయిస్ కట్ అయిపోతుంది. తేనె రాంగ్ ఆన్సర్. సిగ్నల్స్ కట్ అయిపోతుంది అనుకుంటా. ఇప్పుడు వినిపిస్తుంది. వినిపిస్తుందా? వినిపిస్తుంది. రక్తం శుద్ధి అవ్వడానికి బెల్లం కూడా వాడతారు. మీరు తేనె అన్నారు, తేనె రాంగ్ ఆన్సర్. ఇంక మనం మాట్లాడుకోకూడదు ఈ క్వశ్చన్ గురించి. అంతే అంతే, ఈ రెండింటిలో ఒకటే. బెల్లం కానీ తేనె కానీ అన్న. తేనె వంక పట్టిన బెల్లం. సరే, విన్నట్టు చెప్తారుగా, చూస్తా. ఓకే అండి, తప్పకుండా. ఓకే అండి, ఇలానే కాల్ చేస్తూ ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.